వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గ్రామాల్లో తాగి రోడ్లపై పడుతున్న మందుబాబులు, గ్రామాల్లో పేదోడి కడుపు కొడుతున్న బెల్ట్ షాపులు. జోగులాంబ గద్వాల జిల్లాలో టీఎన్జీఓ భవనంలో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా సిఆర్పీఎఫ్ కమిటీ సమావేశం. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు. కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్, బీజేపీలో చేరిన అర్చనా పాటిల్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఆవిష్కరించిన షర్మిల. ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు. దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేసి చూడండి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్. 5 భాషల్లో మంచులక్ష్మి ఆదిపురం ట్రైలర్కు విశేష స్పందన. రోగి భర్తపై డాక్టర్ దాడి. జహీరాబాద్ లో ప్రజలు గుడ్ ఫ్రైడే వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. స్థానిక చర్చిలో ప్రజలు గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. చర్చిలో పాస్టర్ ప్రత్యేక ప్రార్థనలు చేసి గుడ్ ఫ్రైడే ప్రత్యేకత అందరికీ అర్థమయ్యే విధంగా తెలిపారు. నారాయణఖేడ్ మండల వ్యాప్తంగా బెల్ట్ షాపులు హద్దు అదుపు లేకుండా వెలుస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోపోవడంతో బెల్ట్ షాప్ నిర్వాహకులు హద్దు అదుపు లేకుండా అధిక ధరలకు అమ్ముతున్నారు. మమ్మల్ని ఆపేది ఎవరంటూ ఎక్సైజ్ శాఖ వారికి సవాల్ విసురుతున్నారు. కూలీ చేసి జీవనం సాగిస్తున్న పేదోడి కష్టాన్ని మద్యం నిర్వాహకులు దోచుకుంటున్నారు. నారాయణఖేడ్ మండలం పరిధిలోని అన్ని గ్రామాల్లో 5 నుండి 10 బెల్ట్ షాపులు కొనసాగుతున్నాయి. బెల్ట్ షాపుల నిర్వాహకులపై ఎక్సైజ్ అధికారులు చట్టరీత్యా చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం ఏమిటని మహిళలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. గద్వాల కేంద్రంలో ఉన్న టీఎన్జీఓ భవనంలో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా సిఆర్పీఎఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న సమస్యల గురించి, ఉపాధ్యాయుల కొరత, బాల కార్మికుల నిర్మూలన, బాల వివాహం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, ఇందుకు మనం అందరం కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఎన్నికల కమిషన్, జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన రఘునందన్ రావుపై చర్యలు తీసుకోవాలని ఈసీని చింతా ప్రభాకర్ కోరారు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో మరో భారీ షాక్ తగిలింది. సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కోడలు అర్చనా పాటిల్ చకుర్కర్ శనివారం బీజేపీలో చేరారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్ వివాహాది శుభకార్యాలకు, బర్త్డే పార్టీలు, రిటైర్మెంట్ కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇంకా మరెన్నో ఆనందకరమైన కార్యక్రమాలకు అన్ని సౌకర్యాలతో అతి తక్కువ బడ్జెట్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేయబడిన ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. విచ్చేయండి ఎంఎన్ రెడ్డి నగర్ కమ్యూనిటీ హాల్. అడ్వాన్స్ బుకింగ్ కొరకు సంప్రదించండి. ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ, జీడిమెట్ల విలేజ్, నియర్ సుచిత్ర, మేడ్చల్ డిస్ట్రిక్ట్. సంప్రదించవలసిన కాంటాక్ట్ నెంబర్ 9908820474. బ్యాక్ టు న్యూస్. ఇవాళ విజయవాడలో కాంగ్రెస్ నేతల సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల హాజరయ్యారు. గడప గడపకు కాంగ్రెస్ పార్టీ పేరిట కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఏప్రిల్లో వైసీపీ, టీడీపీ పార్టీల మోసాలను కాంగ్రెస్ శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రతి ఒక్కరికి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 9 గ్యారంటీలు ప్రకటించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రాష్ట్రానికి బీజేపీ ఎలాంటి మేలు చేయకపోయినా వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీకి బానిసలుగా మారని విమర్శించారు.
ఏపీలో రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా తయారైన అన్నారు. చంద్రబాబు జగన్ ఇద్దరేనని, ఒకరిది బీజేపీతో బహిరంగ పొత్తు అయితే మరొకరిది రహస్య పొత్తుని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రజాగలం ఎన్నికల ప్రచార యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ మధ్యాహ్నం కడప జిల్లా ప్రొద్దుటూరులోని పుట్టపర్తి సర్కిల్ నిర్వహించిన భారీ సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయమని అన్నారు. 5 ఏళ్లలో రాయలసీమకు ఏం చేశావంటూ సీఎం జగన్ కు చంద్రబాబు సవాల్ విసిరారు. రాయలసీమకు నీరు అందిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న అభిప్రాయపడ్డారు. జగన్ కు సీఎం అంటే హింస, హత్య రాజకీయాలను విమర్శించారు. కానీ తెలుగుదేశం పార్టీకి సీఎం అంటే నీళ్లు, ప్రాజెక్టులు, పరిశ్రమలను ఉద్ఘాటించారు. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ సర్కారు కుప్పగొలుతుందన్న బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గాంధీ భవన్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేసి చూడని ఛాలెంజ్ చేశారు. మాది ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వమని, దేనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. మా ప్రభుత్వాన్ని కొల్లగొడతామంటున్నారు, మీరేమైనా జ్యోతిష్యం చెప్పారా అని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని ఎద్దేవా చేశారు. మూర్ఖులు దగ్గర పెట్టుకుని మాటలని ఫైర్ అయ్యారు. మంచులక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన సోషియో ఫ్యాంటసీ ఫిల్మ్ ఆది పర్వం సంజీవ్ మేకోటి దర్శకత్వంలో రావుల వెంకటేశ్వరరావు సమర్పణలో అన్విక ఆర్ట్స్ ఏఏ ఎంటర్టైన్మెంట్ సంయుక్త నిర్మాణంలో 5 భాషల్లో ఈ సినిమా రూపుదిద్దుకుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి ఇటీవల 5 భాషలను విడుదలైన ట్రైలర్ కు విశేష స్పందన లభిస్తుంది. రోగి భర్తపై డాక్టర్ దాడి చేసిన సంఘటన నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మనూరు మండలం సెలిగిర గ్రామానికి చెందిన ప్రసాద్ తన భార్యకు ఆరోగ్యం బాలేదని నారాయణఖేడ్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి తీసుకురాగా బ్లడ్ టెస్ట్ చేయాలని డాక్టర్ రాజ్ కుమార్ ను కోరాడు. ఆసుపత్రి సమయం అయిపోయిందని డాక్టర్ నిరాకరించాడు. టెస్టులకు డబ్బులు ఇవ్వడం డాక్టర్ అడిగినట్లుగా బాధిత తరఫు తెలిపారు. దీంతో ప్రసాద్ బయటైనా టెస్ట్ చేయించుకుంటాం, చిటీ రాసి ఇవ్వమని డాక్టర్ని కోరగా అందుకు డాక్టర్ నిరాకరించారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పడడంతో డాక్టర్ ఇనుపరాడుతో ప్రసాద్ పై దాడి చేశాడు. దీంతో ప్రసాద్ కు గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరు పరస్పరం ఒకరిపై ఒకరు స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 2000 చెప్పారంట. లేదు తెలిసిన తమ్ముడు నాకు కాల్ చేశాడు. నాకు 15 చెప్పిద్దామన్నా మా ఫ్రెండ్ ఉన్నాడు, నేను వచ్చాను. ఏం టెస్ట్ లో కనుక్కోవడానికి వెళ్ళాను అంతే. అక్కడికి ఎందుకు వచ్చిన నీకు ఎవరు రమ్మన్నాడు, ఏమన్నా బయట చూసుకో, ఎందుకు వస్తున్నావు అంటే డాక్టర్ సార్ అన్నాడు. టెస్ట్ అని చెప్పాను సార్, బయటనే చేయించుకుంటాం అంటే బయటకి ఇప్పుడు రాయనండి, రేపటి దాకా ఎదురు చూడమని అన్నాడు. అది ఎమర్జెన్సీ పేషెంట్, రేపటి దాకా చేయించుకుంటామని అన్నాడు. అంతే మాట అట్లట్లే 2 మాటలు అయినాయి. తీసుకొస్తే ఇంకా వచ్చి కొడుతున్నాడు డాక్టర్ సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు. గ్రామాల్లో తాగి రోడ్లపై పడుతున్న మందుబాబులు, గ్రామాల్లో పేదోడి కడుపు కొడుతున్న బెల్ట్ షాపులు. జోగులాంబ గద్వాల జిల్లాలో టీఎన్జీఓ భవనంలో మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా సిఆర్పీఎఫ్ కమిటీ సమావేశం. బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుపై ఈసీకి ఫిర్యాదు. కాంగ్రెస్ కు మరో బిగ్ షాక్, బీజేపీలో చేరిన అర్చనా పాటిల్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ 9 గ్యారంటీలు ఆవిష్కరించిన షర్మిల. ఈసారి జగన్ ఇంటికి పోవడం ఖాయం, చంద్రబాబు నాయుడు. దమ్ముంటే కాంగ్రెస్ ను టచ్ చేసి చూడండి, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్. 5 భాషల్లో మంచులక్ష్మి ఆదిపర్వం ట్రైలర్ కు విశేష స్పందన. రోగి భర్తపై డాక్టర్ దాడి. ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.